ఒక వ్యక్తి జర్మనీ దేశం నుండి అమెరికా దేశానికి వలస వచ్చాడు. ఆయన వలస వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అమెరికా దేశంలో చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం చేస్తూ ఆయన జీవిస్తున్నాడు. ఆ వ్యక్తికి 2 కుమారులు, 1 కుమార్తె. కుమారుడిని ఇంజనీరింగ్ చదివించాడు. ఆయన ఒక ఇంజనీర్ గా స్థిరపడ్డాడు. కుమార్తె ఒక ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉంది. కుమార్తెకు వివాహం అయింది. పెద్ద కుమారుడు వివాహమై వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు అమెరికా దేశంలో CPA అనే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా దేశంలో చిన్న కుమారుడు చదువుతూ ఉన్నాడు. ఆ చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన చిన్న కుమారుడిని తండ్రి తన యొక్క వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నాడు. ప్రతిరోజు తన వ్యాపారానికి తీసుకువెళ్తున్నాడు. తన యొక్క వ్యాపారం అంతా చూపిస్తున్నాడు. ఇదిగో ఇది అని తన వ్యాపారం అంతా చిన్న కుమారుడికి అప్పగించాడు. కొన్ని నెలలు దాటిన తర్వాత చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఆ తండ్రితో అంటున్నాడు, ఏంటి నువ్వు చాలా వ్యాపారం చేస్తున్నావు, చాలా బాగుంది అంటున్నావు, నాకైతే లాభాలు కనిపించట్లేదు, ఏంటి మన వ్యాపారం, నాకు అర్థం కాలేదన్నాడు. అప్పుడు ఆ తండ్రి కుమారునితో అంటున్నాడు, నేను జర్మనీ దేశాన్ని విడిచిపెట్టి ఈ అమెరికా దేశానికి వచ్చినప్పుడు ఒక పెట్టె 2 జతల బట్టలతో ఈ యొక్క అమెరికా దేశానికి వచ్చాను. ఇప్పుడు నీ యొక్క అన్నని ఇంజనీరింగ్ చదివించాను, ఆయనకి వివాహం చేశాను, మీ యొక్క అక్కగారికి చదివించాను, ఆమెను ఒక టీచర్గా ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది, ఆమెకి వివాహం కూడా చేశాను. నీ తల్లికి ఒక కారు ఉంది, నాకు ఒక కారు ఉంది, మనం ఉండడానికి ఒక ఇల్లుంది, ఈరోజు మనకు ఒక చిన్న వ్యాపారం ఉంది. నీవు CPA చదవడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పేనే ఈ లిస్ట్ అంతా, ఇవన్నిటినీ కూడా ఆ పెట్టెలో ఉన్న 2 జతల బట్టల్ని నువ్వు తీసివేస్తే అదే లాభం అన్నాడు తండ్రి. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని గుర్తించకుండా లేని వాటి కోసం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని గుర్తు చేసుకుంటూ ప్రతిదినం దేవునికి మనం కృతజ్ఞత చెల్లిద్దాం.